మూవీ శ్రీకర్ బాబు దర్శకత్వంలో సెన్సార్ పూర్తి చేసుకొని ఈ నెలాఖరికి విడుదలకి సిద్ధంగా ఉంది. శ్రీ చక్రిక ఫిలిమ్స్ పతాకంపై నిమ్మలా బ్రదర్స్ ప్రెజెన్స్లో ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. కావున ఈ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాం టుడే. అలాగే ఈ మూవీ సంగీతం వచ్చి నవనీత్ చారి, ఎక్సలెంట్ మ్యూజిక్. అలాగే దీంట్లో ఒక సాంగ్ వచ్చి కారుణ్య సాంగ్ పాడారు, చాలా అద్భుతంగా వచ్చింది సినిమా మొత్తం. కావున ఈ మూవీ నెలాఖరికి విడుదలకు సిద్ధంగా ఉన్న కావున ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేసాం. ఈ మూవీ అద్భుతంగా ఆడి అందరినీ అలరిస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. నా పేరు రెహాన్. ఇంకా ఏమనుకోలేదు ఈ మూవీలో లీడ్ యాక్టర్గా చేశాను. సో నాకు మూవీలో బ్రేక్ ఇచ్చిన మన డైరెక్టర్ శ్రీ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మన ప్రొడ్యూసర్స్ నిమ్మలా బ్రదర్స్ వాళ్ళకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సినిమా కంప్లీట్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఇట్స్ డన్. సెన్సార్లో ఉంది, ప్రాబ్లీ ఈ మంత్ ఎండ్లో రిలీజ్ అనుకుంటున్నాం. సినిమా బాగా వచ్చింది. ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ విత్ గుడ్ రొమాన్స్ అండ్ కామెడీ చాలా బాగుంటుంది సినిమాలో. ఇప్పుడు నేను ఈ సినిమాలో చేశానని గొప్పగా చెప్పుకోవట్లేదు, అందరూ కలిసి కష్టపడ్డాం. న్యూ టీమ్, శ్రీకర్ సార్ హ్యాస్ డన్ వండర్ఫుల్ జాబ్. ఒక మంచి డైరెక్టర్ చేతిలో పడాలంటే ఒక యాక్టర్కి లక్ ఉండాలి. ఆ లక్ నాకు శ్రీకర్ బాబు సార్ వల్ల వచ్చింది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఆడియన్స్ ఆఫ్ ఏపీ టు వాచ్ దిస్ మూవీ. మంచి మూవీ, ఎక్కడ బోర్ కుట్టదు మీకు. కామెడీ ఉంటుంది, యాక్షన్ ఉంది, సెంటిమెంట్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో దయచేసి సినిమా చూడండి. అండ్ మనలాంటి న్యూ కమర్స్కి ఎంకరేజ్ చేయండి చెప్పుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నాను. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు శ్వేతా జాదవ్. ఇంకా ఏమీ అనుకోలేదుతో నేను టాలీవుడ్లో డెబ్యూ చేస్తున్నాను. సో దిస్ మూవీలో రొమాన్స్ ఉంది, కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, అంతా ఇట్స్ అ యూత్ఫుల్ ఎంటర్టైనర్ మూవీ. ఇట్స్ ఆల్సో అ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీ. So it's my urge to everybody, please to come and watch this movie. We are planning to release this movie by end of June. So అందరికీ ఇంకా ఏమీ అనుకోలేదు ప్లీజ్ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏమీ అనుకోలేదు ఫిల్మ్ డైరెక్ట్ చేశాను, సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్షన్ చేశాను. సినిమా మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సార్కి వెళ్ళింది. ఆల్రెడీ ఈ టైటిల్ ఇంకా ఏమీ అనుకోలేదు అనే టైటిల్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫిలింలో ఆర్టిస్టులు రెహాన్ అండ్ శ్వేత, అమోఘ్, ఫణి అందరూ బాగా చేశారు ఫిలింలో. ఇది 100% ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒక ఫ్యామిలీ ఇబ్బంది పడకుండా వచ్చి కూర్చుని ప్రశాంతంగా చూసి నవ్వుకుని వెళ్ళిపోయేటట్టు ఉంటుంది ఫిలిము. అండ్ ఈ మంత్ ఎండ్ లోపల ఫిలిం రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఈ ఫిలింకి నిమ్మలా బ్రదర్స్, నిమ్మల రాధాకృష్ణ అండ్ నిమ్మల శ్రీనివాస్ గారు ప్రొడ్యూసర్స్. వాళ్ళకి ఇది కూడా ప్రొడ్యూసింగ్లో సెకండ్ ఫిలిం. అండ్ ఈ బ్యానర్ శ్రీ చక్రిక ఫిల్మ్స్ బ్యానర్లో ఇది ఫస్ట్ ఫిలిం. కొత్త ప్రొడ్యూసర్లు అయినప్పటికీ అన్ని విధాల బాగా కోఆపరేట్ చేసి ఒక ఫిలింని చేయడం పెద్ద విషయం కదండి. అది ఎంత బాగా బయటకు తీసుకొచ్చామన్నది ఒక ఇంపార్టెంట్ థింగ్. దాని మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి మంచి పబ్లిసిటీ ఇస్తున్నారు ఫిల్మ్కి. అట్లానే ఫిల్మ్ కూడా బాగా ఆడుతుందని కోరుకుంటున్నాను. నా పేరు అమోఘ్. ఇంకా ఏమీ అనుకోలేదు, దిస్ మై థర్డ్ ఫిల్మ్ ఇన్ తెలుగు. ఇంకా ఏమీ అనుకోలేదు టైటిల్ వినగానే ఫస్ట్ నుంచి అందరికీ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. అండ్ ఆడియో లాంచ్లో కూడా చాలామంది చెప్పారు, వచ్చిన చీఫ్ గెస్ట్లు కూడా అందరూ కూడా ఇంకా ఏమీ అనుకోలేదు అనగానే మేము ఇంకా టైటిల్ ఏమీ అనుకోలేదేమో అని. ఇప్పటికి కూడా అదే. బట్ ఏంటంటే ప్రతి చిన్న విషయం దగ్గర నుంచి కూడా ప్రతి విషయం దగ్గర డైరెక్టర్ శ్రీ గారు చాలా కేర్ తీసుకున్నారు. సో టైటిల్ దగ్గర నుంచి అట్ ద సేమ్ టైం ఆ పోస్టర్స్ దగ్గర నుంచి, రీసెంట్గా పోస్టర్స్ కూడా కొన్ని మేము రిలీజ్ చేయడం జరిగింది, వాటికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అట్ ద సేమ్ టైం పోస్టర్స్లో ఫ్రేమింగ్ ఎలా ఉందో ఆల్రెడీ చూశారు చాలామంది. మాకు సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దాని గురించి. అంతే బ్యూటిఫుల్గా, అంటే ప్రతి ఫ్రేమ్ కూడా అంతే బ్యూటిఫుల్గా శ్రీకర్ గారే దీన్ని కెమెరామెన్గా కూడా చేశారనమాట. సో ప్రతి ఫ్రేమ్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంది అండ్ ప్రతి సీన్ అలాగే ఉంది. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి హాయిగా కూర్చొని 2.5 hours ఎంజాయ్ చేసేసి ఓకే ఫైనల్గా వెళ్ళేటప్పుడు సినిమా బాగుందా, బాగుంది, బయటకు వచ్చే వాళ్ళకి ఎలా ఉంది, బాగుంది అని చెప్పే రకంగా ఉంటుంది. సో చిన్న సినిమా అని చూడకండి, చాలా మంచి సినిమా. అందరూ రండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇంకా ఏమీ అనుకోలేదు, ఇన్ సూన్ మీ ముందుకు వస్తుంది. శ్రీ చక్రిక ఫిలిమ్స్ బ్యానర్ మీద నిమ్మలా బ్రదర్స్ సమర్పించు ఇంకా ఏమీ అనుకోలేదు సెన్సార్కి ఉంది. ఈ మంత్ ఎండింగ్ లోపల రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం.
తప్పకుండా మీరు అందరూ చూసి అందరూ ఆదరిస్తారని నమ్ముతాం. మా ఫిలిం ఇంకా ఏమీ అనుకోలేదు. దీని గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఒక్కటి మాత్రం చెప్పగలను, మళ్ళీ ఇట్లాంటి ప్రొడ్యూసర్స్ మాకు దొరకరు, ఇట్లాంటి డైరెక్టర్ దొరకడు, ఇట్లాంటి మంచి టెక్నికల్ టీము మాకు దొరకదు. ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. అంటే చిన్న ఫిలిమ్స్ చాలామంది ప్రొడ్యూసర్స్ వస్తున్నా కానీ అంటే ఒక ప్యూర్ ఇంటెన్సిటీ వచ్చే చాలా తక్కువ మందిలో మా ప్రొడ్యూసర్స్ ఒకళ్ళు. ఎప్పుడు కూడా ఒక మంచి కథ, మంచి సినిమా, ఒక క్లీన్ సినిమా చూపిందని ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్తో వచ్చిన వాళ్ళు అతి తక్కువ మందిలో మా ప్రొడ్యూసర్ మాత్రం గట్టిగా చెప్పగలను. ద సేమ్ వే నా ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్ అండ్ మా ఫిలిం డైరెక్టర్ శ్రీకర్ బాబు, హీస్ ఆల్మోస్ట్ ఇంటూ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఈ ఫిలిం ఇండస్ట్రీలో. ఎడిటింగ్ నుంచి, యాక్టింగ్ నుంచి, కెమెరా నుంచి, ఫిలిం డైరెక్షన్ వరకు తను అన్ని ఆస్పెక్ట్లో వెరీ స్ట్రాంగ్ పర్సన్ అతను. సో మీరు తను అలాంటి ఒక పర్సన్ ఒక ఫిలిం తీస్తే ఎలా ఉంటుందో మీరు చూస్తారు. ఆ ఫిలిం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో మీకు చూస్తారు. అండ్ కమింగ్ టు దట్ అదర్ దాన్ ఇట్ మా టెక్నీషియన్స్, ఆల్మోస్ట్ ఎడిటింగ్ వైజ్ కానీ సౌండ్ ఇంజనీర్స్ దగ్గర నుంచి ఎవ్రీబడి వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ వెల్ టాలెంటెడ్ పీపుల్ మా దాంట్లో వర్క్ చేస్తున్నారు. సో దాని అవుట్పుట్ ఎట్లా ఉంటుందో మీరు వెరీ సూన్ మీరు చూస్తారు. అండ్ మేము వెరీ కాన్ఫిడెంట్ చెప్పగలం, ఇంకా ఏమీ అనుకోలేదు ఈజ్ గోయింగ్ టు బి వెరీ పెద్ద హిట్ మూవీ అవ్వబోతుందని గట్టిగా చెప్పగలను.